నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కలల కోగిలి 12వ భాగం, చివరి భాగం. నిర్మల, కిరణ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విశ్వనాథం గారు స్వంత ఇంట్లోకి మారారు. తెలిసి కొద్ది మందిని పిలిచి డిన్నర్ ఇచ్చారు. డిన్నర్కి రూప, ఛాయ వచ్చారు. సత్యజిత్ రాలేదు. జయలక్ష్మి, భర్త, శాంతి వచ్చారు. భారతి ఆవుతుల మధ్య తిరుగుతూ అందరికీ ఏం కావాలో అడిగి మర్యాదలు చేస్తోంది. భారతి పట్టుచీర ధరించింది, ముత్యాల ఆభరణాలు ధరించింది. కాని ఆమె ముఖం కమలం వాడిపోయినట్లుగా ఉంది. పెద్ద గులాబీ దండలు మెడలో వేళ్లాడుతుండగా నిర్మల, కిరణ్ భారతి దగ్గరికి వచ్చారు. నిర్మల గబాలన వంగి భారతి కాళ్లకు నమస్కరించబోతుంటే చటుక్కున భుజాలు పట్టి లేవనెత్తింది. నీలు, ఏమిటి పిచ్చితనం అంది. వదినా? నిర్మల భారతిని కౌగిలించుకుంది. దగ్గుత్తిక నిండిన స్వరంతో, నువ్వు సహనంతో నాకు అండగా నిలబడకపోయినట్లయితే నా జీవితం ఇలా సుఖమయం అయ్యేది కాదు. తెగిన గాలిపటంలా అయిన నా జీవితాన్ని నేర్పుగా, జాగ్రత్తగా క్రిందికి దింపావు అంది. నిర్మల కళ్లల్లో నీళ్లు నిలిచాయి. భారతి నిర్మల భుజం నొక్కుతూ చిరునవ్వుతో, నీలు, నువ్వేదైనా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటే అది ఇతనికి, కిరణ్ని చూపిస్తూ అంది. కిరణ్ వెలుగు కిరణంగా మారి మన జీవితాల్లో చీకటిని పారద్రోలి వెలుగును తెచ్చాడు. అతనికి నువ్వు మావయ్యే కాదు, నేను కూడా చాలా రుణపడి ఉన్నాను అంటుండగానే భారతి కళ్లల్లో నీళ్లు చిమ్మిన్నాయి. భారతి, ఏమిటా మాటలు అన్నాడు కిరణ్. నిజం కిరణ్, ఒకానొక భయంకరమైన స్థితి నుండి నన్ను నువ్వు రక్షించావు అంది భారతి కళ్ళు తుడుచుకుంటూ. కిరణ్ భారతిని తదేకంగా చూశాడు. క్షణం ఆగి తగ్గు స్వరంలో, నిన్ను రక్షించానని నువ్వు అంటున్నావు. నిన్ను ఒకానొక అఘాతంలోకి తోశానేమో అని నేను అనుకుంటున్నాను. భారతి, నువ్వు సత్యజిత్ మనఃపరిస్థితి అర్థం చేసుకుంటే బస్, ఆ మాట ఇక ఎత్తవద్దు. భారతి చేయి ఎత్తి అంది. ఆ పేరు వినగానే భారతి కళ్లల్లో కస్సుమని కోపం తోక తొక్కిన తాచులా బుసలు కొట్టడం కిరణ్ గమనించాడు. ఇంతలో జయలక్ష్మి అక్కడికి వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ నీలు, నీకు తగిన భర్తను ఎన్నుకున్నావు అంది. అతనే నన్ను ఎన్నుకున్నాడు అంది నీలు నవ్వుతూ. నేను వస్తాను. అన్నట్టు మర్చిపోయాను భారతి, ఏమిటి నువ్వు మానేశావని ప్రిన్సిపల్ చెప్పింది నిజమేనా అని అడిగింది జయలక్ష్మి. నిజమేనన్నట్టు తల ఊపింది భారతి. ఎందుకు? ఏమైంది? నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఏం చేస్తావు మరి? రేణు బొంబాయి రమ్మనమని రాసింది, వెళ్తున్నాను. ఆ కళ్లల్లో కలల కాంతి లేదు. అపురూపమైనదేదో పోగొట్టుకున్న దీనత్వం వెలితి కనిపిస్తోంది. అదేమిటి అలా చేశావు? ఏమైందసలు అంది జయలక్ష్మి ఆతృతగా. ఏమీ లేదు, చెప్పుకోవాల్సినంత ప్రత్యేకమైనదేదీ కలగలేదు అంది భారతి. ఇంతలో రూప అక్కడికి వచ్చింది. భారతితో ఏదో చెప్పబోయింది. భారతి రూప వైపు చూడలేదు. అక్కడ నుంచి ముఖం తిప్పుకుని వెళ్లిపోయింది. రాత్రి అయింది. వచ్చిన ఆహుతులంతా వెళ్లిపోయారు. కిరణ్, నిర్మల వెళ్లిపోయారు. బయలుదేరి వెళ్లే ముందు నిర్మల భారతి దగ్గరకు వచ్చింది. భారతి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. వదినా, నిన్ను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది అంది. ఎందుకు? నువ్వు సంతోషంగా లేవు. నువ్వు బాధగా ఉంటే. పిచ్చి పిల్ల. భారతి నిర్మల బుగ్గ గిల్లింది. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోక హాయిగా వెళ్ళు. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను.
నేను రేపు వచ్చేస్తాను. తొందరేం లేదు, నిదానంగా నీ వీలు వెంటరా. డాడీ కూడా అదే మాట అన్నారు. నువ్వు సుఖంగా ఉండటమే మాకు కావలసింది. వదినా, నిర్మల వెళ్లబోయి ఆగి పిలిచింది. ఏమిటి? సత్యజిత్తుతో ఒక్కసారి మాట్లాడు. చాలు, ఇంక వెళ్ళిరా, సంభాషణ తుంచేసినట్టుగా అంది. నిర్మలకి భారతి ముఖం చూస్తే భయం వేసింది. ఇంకా ఆ ప్రసంగం పొడిగించటానికి ధైర్యం లేకపోయింది. భారతి వాకిటి వరకు వచ్చి నిర్మలని కారు వరకు సాగనంపింది. నిర్మల, కిరణ్ వెళ్లిపోయారు. విశ్వనాథం గారు అంతక్రితమే బీపీ ఫాల్ అవ్వటంతో మందు వేసుకుని పడుకుని ఉన్నారు. నిర్మల, కిరణ్ ఎక్కిన కారు వెళ్లిపోయింది. భారతి ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయింది. ఈ రోజు కోసం తను ఎంతో ఎదురుచూసింది. నిర్మల ఇలా సలక్షణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లాలని ఎంతగానో కోరుకుంది. నిర్మల అత్తవారింటికి వెళ్లిపోతే తను నిశ్చింతగా ఈ ఇంట్లోంచి వెళ్లిపోవచ్చునని ఎంతో ఆశపడింది. ఇప్పుడు ఏమైంది? నిర్మల తను కోరుకున్నట్లే అత్తవారింటికి వెళ్ళింది. కాని తను ఆనందపడాల్సింది పోయి దిగులుగా, భారంగా, ఒంటరితనంగా. జీవితం ఎంత విచిత్రం కదూ! అనుకున్నవి జరగవు, కలలుగానే మిగిలిపోతాయి. అనుకోనివి జరుగుతాయి, మన మనసుల్ని ఉక్కిరి విక్కిరి చేస్తాయి. జయలక్ష్మి జీవితం చిన్నభిన్నం అవుతుంది అని భయపడింది. జయలక్ష్మి సంసారం కూడా కుదుటపడింది. నిర్మల జీవితం తెగిన గాలిపటంలా అవుతుందని ఆందోళన పడింది. నిర్మల జీవితం కూడా కుదుటపడింది. తన జీవితానికి ఢోకా లేదని అనుకుంది. అలాంటిది హఠాత్తుగా తన కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఎదురుగా భవిష్యత్తు నందనవనంలా కనిపించాల్సింది పోయి పెద్ద అఘాతంలా కనిపిస్తోంది. అంతా శూన్యం, చిక్కటి చీకటి. భారతి గదిలోకి తిరిగి వచ్చింది. ఇంట్లో నిర్మల లేకపోవటంతో సందడిపోయింది. అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఆ నిశ్శబ్దం ఘోరీలో నిశ్శబ్దంలా భయంకరంగా ఉంది. అది అతి భయంకరమైన భూతంలా భారతిని మింగేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. మర్నాడు మధ్యాహ్నం జయలక్ష్మి ప్యూన్ చేత, భారతి, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. రాత్రి ప్రక్కన మా వారు ఉండటం వల్ల చెప్పలేకపోయాను. సాయంత్రం 6 గంటలకి మా ఇంటికి ఒక్కసారి రా. దయుంచి తప్పకుండా రా, మర్చిపోవద్దు. నేను చాలా ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి అని రాసిన చీటీ పంపింది. ఆ చీటీ చూడగానే భారతి కనుబొమలు ముడిపడినాయి. ఏమిటా ముఖ్యమైన విషయం? ఇంతలో ఏమైంది? భారతికి వెళ్లాలనిపించలేదు. ఇదివరకులా ఎవరికైనా సాయం చెయ్యాలని, తనకు చేతనైనంతగా ఉపయోగపడాలనే ఉత్సాహం నశించిపోయింది. మనసంతా దిగులు. అది ఇనప గుళ్ళు కట్టి నడి సముద్రంలోకి లాగేస్తున్నంత ఆవేదనగా, నిస్సహాయంగా అనిపిస్తోంది. భారతి ఆ భారం నుంచి ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోలేకపోతోంది. తన జీవితం, తన మనః పరిస్థితి ఇక ఇంతే అనిపించింది. తనకే స్థిమితం లేనప్పుడు వేరొకరికి తాను సాయం చేయగలుగుతుంది. భారతికి మొదట వెళ్లాలని అనిపించలేదు. కాని జయలక్ష్మి ఎంతో అవసరం అయితే తప్ప అలా రాయదు. అదేమిటో తెలుసుకోవాలనిపించింది. తన జీవితం ఎటూ తనకి ఆనందం ఇవ్వదు. పరులకి సాయం చేసి వారికైనా ఉపయోగపడని అనిపించింది. సాయంత్రం 6 గంటలకి భారతి జయలక్ష్మి ఇంటికి వెళ్ళింది. భారతి వెళ్లేసరికి జయలక్ష్మి ఇంట్లో లేదు. పక్కింటి ఆవిడ భారతిని చూడగానే తాళం చెవి తెచ్చి ఇస్తూ, జయలక్ష్మి ఇప్పుడే వస్తానని వెళ్ళింది. మీరు వస్తే ఈ తాళం చెవి ఇమ్మంది అంటూ అందించింది. భారతి తలుపు తాళం తీసి లోపలికి వచ్చింది. చీకటి తెరలు కమ్ముకోవడంతో లైట్ వేసింది. సోఫాలో కూర్చుని పుస్తకాలు తిరగవేయసాగింది. 5 నిమిషాలు గడిచినాయి. అప్పటికే భారతి 2 సార్లు టైం చూసుకుంది.
జయలక్ష్మి ఇంకా రాలేదు. తనని రమ్మనమని ఎక్కడికో వెళ్లినందుకు చిరాకు కలిగింది. వెళ్లి రేడియో ఆన్ చేసింది. బిస్మిల్లా ఖాన్ షెహనాయి వస్తోంది. భారతి అది వినగానే సోఫాలో కూలపడింది. అది సత్యజిత్ తనకి ఇచ్చిన రికార్డు. భారతి సోఫాల్లో వెనక్కు వాలి మోచేయి నుదురు మీద ఆనించుకుని కళ్ళు మూసుకుంది. ఇదివరకు ఈ షెహనాయి వింటుంటే మనసు ఆనంద ఢోలిక అయ్యేది. హృదయం నాట్య మయూరి అయిపోయేది. ఆ రికార్డు అసలే తనకిష్టం. అందులో సత్యజిత్ స్వయంగా కొన్ని తీసుకురావటం వల్ల ఇంకా ఇంకా అపురూపం అయిపోయింది. ఆ రోజు అతను అది తెచ్చినప్పుడు అది వినగానే ఎగిరి గంతేసినట్టుగా ఆనందంతో చూసింది. అరే, ఇది నాకిష్టమని నీకెలా తెలుసు? అంది ఆశ్చర్యంగా. నీకిష్టమా? థ్యాంక్ గాడ్. నాకు నిజంగా తెలీదు. ఇది బాగుంటుందేమోనని కొన్నాను అంతే. మనిద్దరి అభిరుచులు కలవటం ఎంత బాగుంది కదూ. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అతను భారతిని దగ్గరకు తీసుకున్నాడు. రతి, నీకు ఇలా అనుక్షణం ఆనందం కలిగించే పని నేను చేయగలిగితే ఎంత బాగుండును. భారతి అతని ఛాతీ మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. సత్యు, నువ్వు ఏ పని చెయ్యనవసరం లేదు. నీ దగ్గరగా ఉండటమే నాకు ఆనందం. నీ దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పనా? చెప్పు. మనసుకి ఏదో చెప్పలేని ఆనందంగా స్థిమితంగా ఉంటుంది. ఈ లోకంలో ఇంకెలాంటి బాధలు వచ్చినా నాకేం పర్వాలేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ రతి, అతను అస్పష్టంగా అన్నాడు. భారతి అతని స్పర్శలో తాదాత్మ్యత అనుభవిస్తున్నట్లుగా నిలబడింది. రతి, అతను పిలిచాడు. నీకేదైనా ఆనందం ఇస్తాను అనుకో, దానికి రెట్టింపు ఆనందం నేను పొందుతాను. నేను నీ జీవితంలో వచ్చిన దానికంటే నువ్వు నా జీవితంలో రావటం అనేది పెద్ద విశేషం. నా జీవన గమ్యాన్నే నువ్వు మార్చివేశావు. గోముగా చూసింది. అతను భారతిని గట్టిగా పొదిగి పట్టుకున్నాడు. అతని కళ్లల్లోకి హఠాత్తుగా ఆవేశం లాంటిది వచ్చింది. ఈ విషయం నీకు 100 సార్లు 1,00,000 సార్లు చెప్పాలనిపిస్తుంది తెలుసా? ఎందుకుట? నీకు చెబితే నాకు నేనే గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. అందుకు. నీకు తెలీదు, నువ్వు నా జీవితంలోకి వచ్చే వరకు నేను ఎంత ఒంటరివాడినో. ఇప్పుడనిపిస్తోంది, నువ్వు రానంత వరకు నేను బ్రతికిన జీవితం జీవితమే కాదు. వద్దు, అలా అనవద్దు. నీలో ఉన్న ప్రత్యేకత ఏదో స్వతహాగా ఉన్నది. నా వల్ల వచ్చినదేమీ కాదు. భారతి నవ్వింది. ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతుంటే భారతి మనసు రంపపు కోత అనుభవిస్తోంది. అదంతా ఎంత అబద్ధం, ఎంత నాటకం. భారతి వెళ్లి గబాల్న ఆ షెహనాయి ధ్వనిని రేడియో మూసి ఆపేయాలనిపించింది. కాని ఆపేయలేదు. అది ఆపినందువల్ల ఏం ప్రయోజనం? తన మనసులో ఆలోచన ఆపే మీట ఎక్కడుంది? అది లేదు, తన వశంలో లేదు. వినని, ఆ బాధ పడితేనే ఉపశమనం కలుగుతుందేమో. తల వెనక్కు ఆనించి కళ్ళు మూసుకుని వింటున్న భారతి తలుపు తీసిన చప్పుడు అవటంతో కళ్ళు తెరిచింది. జయా, వచ్చావా? అనబోతున్న భారతి హఠాత్తుగా ఆగిపోయింది. గదిలోకి వచ్చింది జయలక్ష్మి కాదు, సత్యజిత్. భారతి ఒక్క క్షణం కళ్ళు పెద్దవి కాగా అతని వైపే చూసింది. అతను కూడా భారతినే చూస్తున్నాడు. రేడియోలో నుండి ఇద్దరికీ ఇష్టమైన షెహనాయి వినిపిస్తోంది. అది ఇద్దరి మనసుల్లో ఉన్న బాధని రెట్టింపు చేసింది. భారతి తెలివి తెచ్చుకున్న దానిలా తనని తాను సంయమనపరుచుకుంది. చటుక్కున వంగి రేడియో ఆఫ్ చేసింది. సత్యజిత్ ఒక్క క్షణం అలాగే చూశాడు. ఆ తర్వాత అతని చేయి వెనక్కి వెళ్లి తలుపు మూసి గడియ తిప్పింది. భారతి సోఫాల్లో నుంచి లేచి నిలబడింది. అతను గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. భారతికి అక్కడి నుండి పారిపోవాలని అనిపిస్తోంది.
కాని ఆ ఇంటికి వేరే గుమ్మం లేదు. తలుపు తీయాలంటే అతనిని దాటి వెళ్ళాలి. భారతి కళ్లల్లో వలలో చిక్కిన లేడీ నిస్సహాయత కనిపిస్తోంది. రతి, అతనేదో చెప్పబోయాడు. నా పేరు భారతి. ఆ మాట కటువుగా, తిరస్కారంగా, తామిద్దరి మధ్య ఉన్న మర్యాదని, దూరాన్ని గుర్తు చేస్తున్నట్లు, హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. అతని ముఖం ఎర్రబడింది. సారీ, అస్పష్టంగా అన్నాడు. భారతి, నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నీకు ఉందేమో, వినాల్సిన అవసరం నాకు లేదు. కాస్త ఓపికతో వినమని అర్థిస్తున్నాను. జరిగిన నాటకాలు, మోసాలు చాలు. ఏ మనిషిని ఎల్లకాలం భ్రమ పెట్టలేరు ఎవ్వరు. అతను ఒక అడుగు వేసి దగ్గరగా వచ్చాడు. నేను చెప్పేది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వినాలి. ఆ అవసరం నాకు లేదని ముందే చెప్పాను. ఒక్క మాట చెప్పు, ప్రేమకి అర్థం ఏమిటి? నమ్మిన వాళ్ళని మోసం చేయటం మాత్రం కాదు. భారతి నోటి వెంట తీవ్రంగా వచ్చిన ఆ మాట అతనికి చెర్నాకోల్ దెబ్బలా తగిలింది. కసి మౌనంగా భరిస్తున్నట్టుగా అతను ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. తర్వాత లాలన నిండిన స్వరంతో అన్నాడు, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు భారతి. అవును, ఆవేశం రెట్టింపు చేయవద్దు. నన్ను వెళ్ళిపోని. నువ్వు నేను చెప్పింది వింటేగాని ఈ గదిలో నుంచి వెళ్లలేవు. నువ్వు నన్ను బలవంతం పెట్టి ఆపలేవు. నాకు ఒక్క ఛాన్సు ఇవ్వు. జరిగిందేమిటో విను. వినను, వినను. నాకు ఆసక్తి లేదు. అంతేనా? అంతే. అయితే అయితే నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదన్నమాట. అవును, అవును. అసలు నాకు ప్రేమకి అర్థమే తెలియదు. తెలిస్తే నీ అసలు స్వరూపం ఎప్పుడో తెలుసుకునేదాన్ని. నాకీ శాస్తి జరగాల్సిందే. నా మీద నాకు జాలి లేదు. తప్పు ఎవరు చేస్తారో వాళ్లు శిక్ష అనుభవించాల్సిందే. అతను ఒక్క క్షణం భారతిని తదేకంగా చూశాడు. భారతి ముఖంలో విషాదం, బాధ అతని మనసును కలచివేసినా ఆమె ముఖంలో అనిర్వచనీయమైన ఒక కాంతిని, ఆనందాన్ని తను హరించివేశాడు. తను పడే బాధ కంటే భారతి 1000 రెట్లు ఎక్కువగా బాధపడుతోందని అతనికి అర్థమయింది. భారతి తనను తాను అసహ్యించుకుంటోంది. ఆ కళ్లల్లో ఆ అసహ్యం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యజిత్కి ఆ క్షణంలో భారతిని దగ్గరికి తీసుకుని గుండెలకి అదుముకోవాలని ఎంతగానో అనిపించింది. జరిగిన దానికి నన్ను ద్వేషించు, నిన్ను నువ్వు అసహ్యించుకోకు ప్లీజ్ అని వేడుకోవాలనిపించింది. భారతి, అతను ఆర్తిగా పిలుస్తూ భారతి భుజాలు పట్టుకున్నాడు. నేను చెప్పేది విను అన్నాడు. నేను వినను. భారతి అతన్ని తోసేసింది. నువ్వు విని తీరాలి అతను ఆవేశంగా అన్నాడు. వదులు నన్ను. భారతి పెనుగులాడింది. ఆ పెనుగులాటలో భారతి సోఫాలో కూలబడింది. అతను వెంటనే మోకాళ్ల మీద కూలబడి ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి భారతి వడిలో ముఖం దాచుకున్నాడు. నేను చెప్పేది దయుంచి విను. ఇది ఒక్కటే నా ప్రార్థన. తర్వాత నన్ను ఎంత అసహ్యించుకున్నా పర్వాలేదు. నేనంటేనే నాకు పరమ అసహ్యం వేస్తుంది. ఇప్పటికే చాలా దిగజారాను, ఇంకా దిగజారలేను. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నన్ను వదిలే. నాకేం చెప్పాలని చూడకు. చెప్పినందువల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నన్ను ఇంకా బాధ పెట్టకు. నీ ఎదుట నిలబడిన ఒక్కొక్క సెకను నేనెంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు. భారతి ఏడుస్తూ చేతులు జోడించింది. అతను తలెత్తి విభ్రాంతిగా చూశాడు. ఆ అమ్మాయి అన్నది అక్షరాల నిజమే. ఆమె పడుతున్న నరకయాతన ఆ పాలిపోయిన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. సత్యజిత్ చేతులు మెల్లగా విడిబడినాయి. పెదవులు అస్పష్టంగా సారీ అన్నాయి. భారతి అతని చేతులు విడివడగానే గభాలన లేచింది.
బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోబోతూ గుమ్మం దగ్గర ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరిగి అంది. చూడు, నా జీవితంలో ఎన్నడూ చేయని పనిని చేశాను. నిన్ను ఇష్టపడ్డాను. ప్రేమించటం అనే భావన, అసహ్యించుకోవటం అనే భావన రెండూ ఒక వ్యక్తి పట్ల జరగటం నా దురదృష్టం. భారతి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. సత్యజిత్ సోఫా చెయ్యి మీద తలదాచుకున్నాడు. అతనిలో శక్తినంతా భారతి పూర్తిగా హరించి వేసినట్లయింది. అతనికి ఇంతవరకు మినుకు మినుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయినట్టే ఉంది. ఆ క్షణంలో అతను ఉరిశిక్ష పడింది నీకు అని తీర్పు విన్న ముద్దాయిలా ఉన్నాడు. భారతి బొంబాయి వెళ్తోంది. అక్కడ రేణు ఉంది. రేణు భారతిని రమ్మనమని, తను పనిచేసే కాలేజీలో ఉద్యోగం వస్తుందని ఫోన్లో చెప్పింది. భారతి వస్తోందంటే రేణుకి ఎక్కడలేని సంతోషంగా అనిపించింది. రేణు, భారతి క్లాస్మేట్స్. రేణుకి ఇంకా పెళ్లి కాలేదు. ఎప్పటినుంచో భారతిని బొంబాయి వచ్చి సెటిల్ అవ్వమని ప్రాణం తీస్తోంది. భారతి ప్రయాణం ఎవ్వరూ ఆపలేకపోయారు. విశ్వనాథం గారు కూడా, భారతి, నువ్వు మమ్మల్ని ఎంతో ఆదుకున్నావు, మేము నీకేమీ చేయలేమా అన్నారు. భారతి ఉద్యోగం మానేసినా పర్వాలేదు, తమతో ఉండమని ఆయనే కోరారు. కాని భారతి వినలేదు. ఊరికే ఉంటే నాకు తోచదు మామయ్య, ఊపిరాడని పని ఉండాలి అంది. భారతి ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్తోందో అందరికీ తెలుసు. ఆమెకి మానసికంగా విశ్రాంతి కావాలంటే ఈ వాతావరణం నుంచి మార్పు కావాలి. అందుకే వాళ్లు భారతిని ప్రయాణం మానుకోమని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఆమెను ఉండమని కోరితే బాధని భరించమని అడగటమే. నన్ను క్షమించండి మామయ్య, మీ మాట కాదంటున్నందుకు అంది భారతి. భారతి, నువ్వెక్కడున్నా ఆనందంగా సుఖంగా ఉండాలి. అదే నా ఆశీస్సు. నువ్వు సత్యజిత్ విషయంలో తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది. నేనే అతని స్థితి తెలిసి క్షమించగలిగాను. నువ్వు ఒక్కసారి ఆనందమూర్తి చెప్పిన విషయాలు వింటే. మావయ్య ప్లీజ్, భారతి కళ్ళు మూసుకుని గట్టిగా అంది. సత్యజిత్ ప్రసంగం వస్తే చాలు ఆ ముఖంలో విలవిలలాడుతున్న బాధ కనిపిస్తుంది. భారతి ఈ నెల రోజుల్లో బాగా చిక్కిపోయింది. ఆమె మనసుకి ఒక కంచుకోట కట్టేసింది. ఎవరి మాట వినటం లేదు. నిర్మల వచ్చింది. ఈ ప్రయాణం జరగక మానదా వదినా అంది. ఎందుకు మానాలి నీలు అంది. మేమంతా ఇక్కడ ఉన్నాంగా అందుకు అన్నాడు కిరణ్. నేను ఉత్తరాలు రాస్తుంటాను, ఫోన్లో మాట్లాడుతుంటాను అంది. నీ ఇష్టం, నిన్ను బలవంతం చేయటానికి కూడా మనసు రావటం లేదు. థ్యాంక్యూ నీలు. భారతి నీలు తలపట్టి వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. భారతి రైల్వే స్టేషన్కు వచ్చింది. రిజర్వేషన్లో పేరు చూసుకుని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కింది. రైలు కదలటానికి సిద్ధంగా కూత వేసింది. విశ్వనాథం గారు భారతి చేతిలో ఒక కవరు పెట్టారు. భారతి చూస్తే దాని నిండా డబ్బుంది. ఇదేమిటి మామయ్య అంది. దగ్గర ఉంచమ్మా, ఇంతకంటే నేనేం చేయలేనుగా అన్నారాయన. నువ్వు డబ్బుకి ఎప్పుడూ ఇబ్బంది పడవద్దు అన్నారు మళ్ళీ. భారతి కళ్లల్లో నీళ్లు నిలిచాయి. ఈ మావయ్యనేనా లోకం పీనాసి అంటుంది? లేక ఈ పీనాసి మావయ్య మనసులో కూడా తనకి ఆత్మీయత లభించిందా? జయలక్ష్మి, భర్త శాంతి వచ్చారు. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ వాళ్ళు విష్ చేశారు. ఏమండోయ్, మేం బొంబాయి వస్తాం అన్నాడు జయలక్ష్మి భర్త. తప్పక రండి అంది నవ్వుతూ. వదినా, వెళ్ళగానే ఫోన్ చెయ్యి అంది నీలు. అలాగే, ఉంటా మామయ్య. నువ్వు త్వరగా తిరిగి రావాలి సుమా, లేకపోతే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నారు విశ్వనాథం గారు. ఆ పని చెయ్యి అంది భారతి. అమ్మాయి గారు,
మమ్మల్ని మర్చిపోకండి అంది సరసు. రైలు కదిలింది. భారతి చేయి ఊపింది. రైలు ప్లాట్ఫామ్ దాటి యువతలికి వచ్చేసింది. చేయి ఊపుతున్న నీలు, కిరణ్, విశ్వనాథం గారు, జయలక్ష్మి, భర్త, శాంతి, సరసు అందరూ క్రమంగా దూరం అయ్యారు. భారతి పెదవి బిగబట్టింది. దుఃఖం కళ్లమీదకి గాఢమైన మబ్బులా ముసురుకు వచ్చేస్తోంది. ఇంతమంది అయిన వాళ్లని వదిలి ఒంటరిగా ఏకాకిలా దూరంగా వెళ్లిపోతోంది తను. ఈ పరిస్థితి తనకి కల్పించింది ఎవరు? భారతి ఆ పేరు ఉచ్చరించాలన్నా కంపరంగా ఉంది. భారతి గుమ్మం దగ్గర నుంచి కదిలి కళ్ళు తుడుచుకుంటూ తన బెర్త్ దగ్గరికి వచ్చింది. అక్కడికి రాగానే భారతి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడివడినాయి. అక్కడ భారతి కోసం రిజర్వ్ చేసిన బెర్త్ మీద భారతి సూట్ కేసు, బ్యాగ్తో పాటు వాటికి దగ్గరగా తను కూడా ఆ సామానుకు చెందుతాను అన్నట్టుగా ఒక అందమైన పూల గుత్తి ఉంది. ఎరుపు, తెలుపు, నీలం, పింక్ రకరకాల పూలతో, కాడలతో ఆ గుచ్చం చాలా అందంగా ఉంది. ఆ కాడలకి ఎర్రటి రిబ్బన్ కట్టి ఉంది. దానికి ఓ చీటీ వేలాడుతోంది. నా ప్రాణదేవతకి ఈ ప్రాణం ఇవ్వాలన్నంత కృతజ్ఞతతో, అభిమానంతో సత్యజిత్ అని ఉంది. భారతి అది చూడగానే ఆ పూల గుత్తి కింద పడేసింది. ఆ గుత్తిలో నుంచి ఒక కవరు జారి కింద పడింది. భారతి ఆ పూల గుత్తి వైపు, ఉత్తరం వైపు తదేకంగా చూసింది. ఆ ఉత్తరం సత్యజిత్తు రాసిందే, సందేహం లేదు. తీసుకుని చదవాలా వద్దా? వద్దని మనసు తిరస్కరించింది. చదువు, భయందేనికి అని అంతరాత్మ ప్రోత్సహించింది. అందులో ఏముంటే నాకెందుకు, నాకనవసరం అంది మనసు. చదవటానికి భయపడితే నీవు పిరికిదానివన్నమాట. ఆ మాట ఒప్పుకో. నాకెందుకు భయం? దానివైపు తదేకంగా చూసిన భారతి వంగి మునివేళ్లతో ఆ కవరు తీసింది. కవరు చించి అందులో కాగితాలు తీసుకుంది. ఉత్తరం ఎక్కువ పేజీలతో సుదీర్ఘమైన లేఖగా ఉంది. భారతి చాలా అయిష్టంగా దానిని చదవటం ప్రారంభించింది. భారతి, నువ్వు కనీసం ఇది చదవటానికి ప్రయత్నిస్తున్నందుకు మొట్టమొదట నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకొని, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. భారతి, విధి మనిద్దరి జీవితాలతో తమాషాగా దోబూచులాడుకుంది. నువ్వనేదానివి నా జీవితంలో వస్తావని గాని, నా ప్రవర్తన ఇలా బాధిస్తుందని గాని నాకు తెలియలేదు. తెలిసి ఉంటే నేను మరో రకంగా పెరిగి ఉండేవాడినేమో. నా ఆకతాయితనం నాకే పాఠం నేర్పింది. నేను ఇంకోరి జీవితాలతో క్రూరంగా ఆడిన ఆట నాకే చంప పెట్టుగా మారింది. భారతి, నా కథ నీకు ఒక కుర్రాడి కథలా చెబుతాను. శాంతంగా పరాయి వారి చరిత్రలా విను. తర్వాత నీ తీర్పు చెప్పు. నేను మా అమ్మ నాన్నకి పుట్టిన ఏడాది లోపలే బెంగుళూరులో ఉన్న మా బంధువులకి నన్ను పెంపకానికి ఇచ్చేశారు. అక్కడ నేను 10 సంవత్సరాల వరకు పెరిగాను. వాళ్ళు చాలా డబ్బున్నవాళ్లు. కాని నన్ను పెంచిన ఆవిడ ఉన్నదే, ఆవిడ పరమ గయ్యాళి. క్రమశిక్షణ పేరుతో నన్ను చీటికి మాటికి కొట్టేది. ఏ కాస్త పొరపాటు నా వల్ల జరిగినా గదిలో పెట్టి తాళం వేసి నాకు అన్నం పెట్టేది కాదు. నేను ఆకలితో విలవిలలాడేవాడిని. ఆవిడ తప్పుడు పనులు చేయనని చెప్పు, అన్నం పెడతాను అనేది. నేను ఆకలికి తట్టుకోలేక ఇంకెప్పుడు చేయను అని లెంపలు వేసుకునేవాడిని. ఆవిడ సగర్వంగా చూసి తాళం తీసి నాకు అన్నం పెట్టేది. నా మనసులో ఆవిడ మీద చాలా కసి ఉండేది. అన్నం తినగానే ఆవిడని ఎలాగైనా సాధించాలి అనిపించేది. ఆవిడంటే నాకు చచ్చేటంత భయం. ఆవిడ ఒక దెబ్బ కొట్టిందంటే గోబ గుయ్యమనాల్సిందే. ఆవిడికి కోపం వచ్చిందంటే
ఎదుటి వాళ్ల కాళ్ళు చేతులు విరిగినాయేమో కూడా చూడదు. నేను ఒకసారి ఆవిడికి చెప్పకుండా మా వాళ్ల దగ్గరికి పారిపోయాను. మా నాన్న నన్ను మళ్ళా తీసుకువచ్చి అప్పచెప్పాడు. ఆవిడికి డబ్బుందని, అది నాకు వస్తుందని నాన్న ఆశ. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లలేను. వెళ్ళినా తిండికి బట్టకి కష్టపడాల్సి వస్తుంది అని బాగా తెలుసుకున్నాను. నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఆవిడ అంటే నాకు బాగా కసి. అది ఆవిడ ఎదురుపెట్టి ప్రయోజనం లేదు. ఒక్క మాట అన్నానా నన్ను చంపేస్తుంది. నా ప్రేగులు చీరి ఎండేస్తుంది. ఆవిడంటే నాకు మహాభయం. కాని ఎలాగైనా ఆవిడ మీద ఉన్న కసి తీర్చుకోవాలి. నేను ఆవిడ చూడకుండా పాలల్లో ఉప్పు పోసేవాడిని. సరిగ్గా ఆవిడ అన్నానికి కూర్చోబోయే ముందు బొద్దింకలని సాలీళ్లని ఏరి ఆవిడ భోజనంలో పడేసేవాడిని. ఆవిడకు నా మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడిని. ఆవిడ లబలబలాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. అలా అయినా ఆ రాక్షస ఆనందం నాకు వయసు పెరిగిన కొద్దీ ఒక వ్యసనం అయిపోయింది. నాకు ఏదైనా బాధ కలిగితే వారి మీద వారికి నేను చేస్తున్నానని తెలియకుండా నష్టం కలగజేసి సంతోషపడేవాడిని. స్కూలులో ఒకసారి నన్ను మాస్టారు కొట్టారు. మర్నాడు గోడల నిండా ఆయన పేరు మరో పంతులమ్మతో కలిపి రాసేశాను. ఆయన ఆ అల్లరి భరించలేక ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయాడు. నన్ను పెంచిన తల్లి మూలంగానో ఎందుకోగాని నాకు డబ్బున్న వాళ్లంటే మహా మంటగా ఉండేది. మా క్లాసులో రవి అని డబ్బున్న కుర్రాడు ఉండేవాడు. వాడు కారులో వచ్చేవాడు. వాడి బట్టలు ఎంతో అందంగా ఉండేవి. వాడికి తెలియకుండా వాడి షర్టు మీద ఇంకు చల్లేవాడిని. వాడి కారు టైర్లు కోసేవాడిని. క్రమంగా నా వయసు పెరిగి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా అనిపించేది. ఒక సత్యజిత్ మంచివాడు, చదువంటే ఇష్టం, మంచిగా ఉండాలని తాపత్రయపడేవాడు. రెండో సత్యజిత్ క్రూరుడు. అతనికి ఎవరికైనా నష్టం కలిగిస్తే చాలా ఆనందంగా ఉండేది. ఈ ఇద్దరికి అస్సలు పడేది కాదు. అనుక్షణం పోట్లాడుకునేవారు. ఒకరిని జయించాలని ఒకరు ఆరాటపడేవారు. నా మనసు నిత్యం ఈ ఘర్షణతో నలిబిలి అవుతూ ఉండేది. ఒకసారి నన్ను పెంచిన తల్లి నాకు డబ్బు ఇవ్వలేదు. నాకు చెప్పలేని కసిగా అనిపించింది. ఆవిడకి నక్సలైట్స్ వచ్చి ఇల్లు దోస్తారని వారు రాసినట్టుగా ఆకాశరామన్న ఉత్తరాలు ఎడమ చేతితో నేనే వ్రాసేవాడిని. బయటికి వెళ్లి గొంతు మార్చి ఫోన్ చేసేవాడిని. అర్ధరాత్రి వేళ ఆవిడ హడలిపోతూ పోలీసుల తోడ్పాటుతో ఉంటే నాలో నేనే పకపక నవ్వుకునేవాడిని. రాత్రివేళ ఒక్కోసారి మా ఇంట్లో తిరిగే నల్లపిల్లిని పట్టుకుని దాని కళ్ళు తప్ప ఇంకేమీ కనపడకుండా నల్లటి గుడ్డ దాని శరీరం అంతా కప్పి ఆవిడ గదిలో లైటు పోయేలా చేసి ఆ పిల్లిని పట్టుకుని వాటితో వింత ధ్వనులు చేసి ఆవిడని లేపేవాడిని. ఆవిడ లేచి చీకట్లో కనిపించిన పిల్లి కళ్లను చూసి కెవ్వున అరిచేది. ఆవిడికి మర్నాడు భయానికి దడిసిన జ్వరం వచ్చేసేది. రాత్రి అయితే చాలు మమ్మల్ని అందర్నీ తన మంచం చుట్టూ కూర్చోమని చంపేది. ఆవిడికి ఉన్మాదం అని అందరూ అనుకుంటుంటే నాకు లోలోపల చాలా సంతోషంగా ఉండేది. క్రమంగా ఈ విద్యలో నేను ఆరితేరిపోయాను. నాకు ఎవరి మీదనైనా కోపం వస్తే వారిని ఏదో రకంగా భయపెట్టి ఆ హింసతో వారి మతులు చెడగొట్టేవాడిని. మా పెద్దమ్మ అంటే నన్ను పెంచిన ఆవిడ చచ్చిపోయింది. డబ్బంతా ఆవిడ అక్క కూతురికి రాసింది. నాకింకా కచ్చ వచ్చేసింది. అప్పటికి నా చదువు పూర్తి అయింది. ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. మా అన్న సుధాకర్ అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తుండేవాడు. వాడిని చూస్తుంటే నాకు ఎంతో ఇష్టంగా ఉండేది.
సుధాకర్ పెద్ద మనిషి తరహాగా, హుందాగా, మంచితనానికి మారుపేరులా ఉండేవాడు. నాకు మనసులో లోపల వాడంటే అపరిమితమైన ఇష్టం అనిపించేది. వాడిలా ఉండాలని ప్రయత్నించేవాడిని. కాని నా వల్ల అయ్యేది కాదు. ఇంతలో ఏదో ఒక సంఘటన జరగడంతో నా అసలు స్వరూపం నాకు వచ్చేసేది. నేను బెంగుళూరు వదిలి ఢిల్లీ వెళ్లిపోయాను. అక్కడ ప్రొఫెసర్ రంగనాథం గారితో పరిచయం అయింది. ఆయన ఎందుకోగాని నన్ను బాగా గౌరవించేవాడు, అభిమానించేవాడు. నాలో అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయని అనేవాడు. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. ఢిల్లీలో నేను ఉద్యోగం చేసే యజమాని కూతురు భవానీ నేనంటే ఇష్టపడింది. భవానీ వికారంగా ఉండేది. ఆమె ప్రవర్తన నాకు నచ్చేది కాదు. దేశపాండే నన్ను కూతురిని చేసుకోమని అడిగాడు. నేను ఇష్టపడలేదు. ఆయన దగ్గర ఉద్యోగం మానేశాను. ఇంకెక్కడా దొరకలేదు. రంగనాథం గారు హైదరాబాద్ రమ్మనమని ఉత్తరం రాశారు. ఆయనే నాకు ఉద్యోగం ఇప్పించారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వరంగల్లులో ఉన్న రూప అత్తవారింటికి వెళ్లాను. రూప చెప్పిన విషయాలు విని దిగ్భ్రమ చెందాను. సుధాకర్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాకోసం ఎంత గాలించినా వాళ్లకి అడ్రస్ తెలియలేదు. గోపి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఛాయ చదువు ఆగిపోయింది. అన్నయ్య పోవడంతో ఆ సంసారం దిక్కులేనిది అయిపోయింది. రూప అత్తవారింట్లో కష్టాలు పడుతోంది. అయినా ఆదుకునేవారు లేరు. సుధాకర్ మరణం సహజమైనది కాదుట. అతను నీలు అనే విశ్వనాథం గారి అమ్మాయిని ప్రేమించాడుట. నీలు సుధాకర్ని చేసుకోవటం తండ్రికిష్టం లేదు. అందుకని సుధాకర్ని యాక్సిడెంట్లో చంపించాడుట. ఈ విషయం ఒక అతను స్వయంగా రూపకి చెప్పాడు. అతను విశ్వనాథం గారి మీద కేసు పెట్టమని అడిగాడు. రూప తన వల్ల కాదని అందిట. నేను ఛాయని తీసుకువచ్చి హాస్టల్లో చేర్పించాను. గోపి కోసం వెతకసాగాను. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఒకసారి మా ఆడిటర్ దగ్గరికి విశ్వనాథం గారు వచ్చారు. ఆయన రాగానే మా బాస్ నన్ను పిలిచి ఆయనని పరిచయం చేశాడు. ఆయన ఫైల్స్ చూడమని చెప్పాడు. నేను విశ్వనాథం గారి పేరు వినగానే ఉలిక్కిపడ్డాను. రూప చెప్పింది ఈయన గురించే. ఈయనే మా సుధాకర్ని చంపించింది. నా మనసులో అగ్నిలాంటిది రాజుకోసాగింది. అది ప్రతీకార వాంఛ. ఆయనకి ఎనలేని సంపద ఉంది. ఆయన కూతురు బాగానే ఉంది. మధ్యలో మా సుధాకరే మట్టిగొట్టుకుపోయాడు. నా మనసులో కసిలాంటిది ప్రారంభం అయింది. నా పాత అలవాటు నన్ను నిద్రపోనీయలేదు. నేను ప్రొఫెసర్ రంగనాథం గారి మేడ మీద టెలిస్కోప్ తిప్పుతుండగా విశ్వనాథం గారి ఇల్లు కనిపించింది. నేను మొదటిసారిగా చూశాను ఆ ఇల్లు. దేవేంద్ర భవనంలా ఉంది. ఆయన దర్జా, ఆ భోగభాగ్యాలు, ఆ నౌకర్లు నా మనసులో కలత రేపినాయి. మా సుధాకర్ని చంపిన వ్యక్తి అంత శాంతిగా ఉండకూడదు. అతను కూడా అశాంతితో వేగిపోవాలి. ఆయన కూతురు జీవితం నాశనం కావాలి. ఇది వాళ్ల చేతులతో వాళ్లకే జరగాలి. నేను కంఠం మార్చి ఆయనని అపరిచిత వ్యక్తిగా ఫోనులో వెంటాడసాగాను. ఇంతలో నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఏ క్షణంలో జరిగిందో కాని ఆ నిమిషం నుంచి నా జీవిత గమ్యమే మారిపోయింది. ఆ యాక్సిడెంట్ మూలంగా దేవతలాంటి నీ పరిచయం కలిగింది. భారతి, మాటల్లో చెబితే అతిశయోక్తిగానే ఉంటుందేమో, నువ్వు నా కంటికి దేవతలాగానే కనిపించావు. నా జీవితంలో మొదటిసారిగా ఒక స్త్రీ అంటే ఇష్టపడటం, గౌరవించటం, అభిమానించటం జరిగింది. మన పరిచయం జరిగిన తర్వాత అతి త్వరలోనే నువ్వు ఎవరో కాదని, నేను వెంటాడుతున్న విశ్వనాథం గారి మేనకోడలివేనని తెలిసింది. ఆ నిమిషం నుంచి నాలో భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. నీ పరిచయం వదిలించుకోవాలని ఒక్కొక్కసారి విశ్వనాథం గారి మీద ప్రతీకార భావమే వదిల్చుకోవాలని అనుకునేవాడిని. నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
ఒకరు మానవతావాది, అతనికి నువ్వు కావాలి. రెండో అతను హింసా ప్రవృత్తి కలవాడు, అతనికి విశ్వనాథం గారి ఆత్మహత్య కావాలి. నేను ఎంత వద్దనుకున్నా ఆ ఫోన్ చేయకుండా ఉండలేకపోయేవాడిని. ఆ వ్యసనం ఎలాంటిది అంటే, తాగుబోతూ ఇక తాగనని అతనికి తాను వాగ్దానం చేసుకుని వెంటనే వెళ్లి సీసా ఎత్తి తాగటం లాంటిది. ఆ వ్యసనానికి నేను బందీ అయిపోయాను. నేను ఏ విధంగా చక్రపాణి ఆత్మహత్యకి కారణం అయ్యానో గుర్తుకు వచ్చిన కొద్దీ నేనంటే నాకే భయం వేయసాగింది. రంగనాథం గారి మేడ మీద నుంచి బైనాక్యులర్స్ ద్వారా విశ్వనాథం గారి ఇంటిని చూడటం, ఫోన్ చేయటం, ఆ ఫోన్ విని ఆయన గాబరా పడుతుంటే వెర్రి ఆనందం పొందటం, మళ్లీ నా చర్యకి నేనే బాధపడటం నా దినచర్య అయిపోయింది. నా మీద నాకు కంట్రోల్ లేదని తెలిసింది. ఇది ఒక మానసికమైన ఉన్మాదం అని నాకు క్రమంగా తెలిసిపోసాగింది. భారతి అనే చల్లని దేవత నా జీవితంలోకి రాకుండా ఉంటే నా భయంకరమైన మానసిక స్థితి ఏమిటో నాకే తెలిసేది కాదేమో. ఎన్నోసార్లు నీకు చెప్పాలని తహతహలాడాను, కాని చెప్పలేకపోయాను. ఎప్పుడైనా పొరపాటుగా పట్టుబడి నీకు తెలిసిపోతుందేమో అని భయపడిపోయేవాడిని. నా మనసు ఆతృతగా, ఆందోళనగా మారిపోయింది. అందుకే మనిద్దరి పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోవాలని తహతహలాడాను. ఎందుకో తెలుసా? ఒకసారి పెళ్లి అంటూ జరిగిపోతే నేను నీ వాడిని అవుతాను. నీవు నన్ను ఇంత తేలికగా వదిలివేయలేవు. నీ దగ్గరికి జబర్దస్తిగానైనా వచ్చి నా సంగతి చెప్పే అధికారం నాకు ఉంటుంది. మనిద్దరి మధ్య విడగొట్టలేని బంధం ఉంటుందని నమ్మాను. కాని అక్కడ కూడా నాకు నిరాశే ఎదురు అయింది. నువ్వు వేరే ఉద్దేశంలో ఉన్నావు. నిర్మల జీవితం ఒక దారికి వస్తే నువ్వు శాశ్వతంగా, నిశ్చింతగా నా దగ్గరికి వచ్చేయవచ్చునని అనుకున్నావు. నా మనసు నీకు విప్పి చెప్పలేను. నేనులా బ్రతకలేను. నాలో ఈ సైతానుని నేను చంపలేను. నేను పడిన నరకం పగవాడికి కూడా వద్దు. నాకు నువ్వు కావాలి. నువ్వు కావాలి అంటే నాలో చెడుని నేను రూపుమాపుకోవాలి. అది నా వల్ల కావటం లేదు. చివరికి నాకు ఒకే ఒక మార్గం దొరికింది. సరాసరి సైకియాట్రిస్టు ఆనందమూర్తి దగ్గరకు వెళ్ళాను. నా మనస్థితిని అంతటినీ ఒక్క చిన్న మాట దాపరికం లేకుండా ఆయనకి చెప్పాను. నీ మీద నాకున్న ప్రేమ, నాలోని చెడు మనిషి మూలంగా నువ్వు దూరమైపోతావేమోననే నా భయాందోళనలు ఆయనకి మనసు విప్పి చెప్పేశాను. ఆయన నేను చెప్పినదంతా అత్యంత శ్రద్ధగా విన్నాడు. నా జీవితంలో భారతి అనే అమ్మాయి రావటం నా అదృష్టం అన్నాడు. లేకపోయినట్టయితే నాలో నన్ను మార్చుకోవాలనే ఈ ఆలోచన వచ్చేది కాదు అన్నాడు. ఈ భారతి ప్రేమ అనే బలంతో దానిని ఆధారంగా చేసుకుని నాలోని ఈ చెడు మనిషిని దూరంగా తరిమివేయవచ్చునని, అదేమీ అసాధ్యమైన విషయం కాదన్నాడు. కాని భారతితో నిర్మోహమాటంగా ఇదంతా చెప్పేయమన్నాడు. నేను కంగారు పడిపోయాను. వద్దు వద్దు అని బ్రతిమలాడాను. భారతి నన్ను అర్థం చేసుకోలేక అసహ్యించుకుంటే నా జీవితం ఇక ఇక్కడికి సమాప్తం అన్నాను. ఆయన నవ్వారు. భారతికి నీ మీద నిజమైన ప్రేమ ఉంటే తను నిన్ను అర్థం చేసుకుంటుంది. నీలో నువ్వు కోరుకునే మార్పుకి తను కూడా సాయం చేస్తుంది. ఇది నువ్వు చేసిన తప్పు కాదు, ఇది నీ బలహీనత. భారతే అర్థం చేసుకోలేకపోతే ఇక నువ్వు ఆ అమ్మాయి మాట ఎత్తటం కూడా అనవసరం. ఆ అమ్మాయి కోసం నువ్వు ఇంత ఆరాటపడటం అర్థం లేని విషయం. భారతి గురించి నువ్వు చెప్పిన మాటలు వింటుంటే ఆమె నిన్ను మంచి మనసుతో అర్థం చేసుకుంటుందనే నాకు నమ్మకం ఉంది అన్నారాయన. భారతికి చెప్పటం చాలా అవసరం అని ఆయన గట్టిగా చెప్పారు. నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నాకు సాధ్యం కాలేదు. నా వల్ల కాదని తెలిసింది. నీకీ విషయం తెలియకుండానే నా అంతట నేనే మారాలని అనుకున్నాను. నేను నీ తోడు లేకుండానే, ఒంటరిగానే
ఈ బలహీనత అనే రాక్షసితో పోరాటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాను. నేను ఆనందమూర్తి గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోసాగాను. ఆయన నా మనసు ఈ భయంకర స్థితికి లోనైనప్పుడల్లా తన దగ్గరికి రమ్మనమని కోరారు. నేను అలా వెళ్ళినప్పుడల్లా నాకు షాక్ ఇచ్చేవాడు, నిద్రపుచ్చేవాడు. మర్నాడంతా నాకు నీరసంగా, తల దిమ్ముగా ఉండేది. ఆ ట్రీట్మెంట్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నేను అప్పుడప్పుడు నీతో ఊరు వెళుతున్నానని అబద్ధం చెప్పేవాడిని. నేను ఎక్కడ పట్టుబడతానో అని అతి జాగ్రత్తగా ఉండేవాడిని. డాక్టర్ గారు భారతికి చెప్పావా అని అడిగారు. చెప్పాను అన్నాను. నేను నా ఈ బలహీనతని చెప్పేశానని, నువ్వు అర్థం చేసుకున్నావని ఆయన నమ్మారు. కిరణ్ నన్ను వెంటాడుతున్నాడు అని తెలిసింది. నేనుండగా మీరిద్దరూ అపరిచిత వ్యక్తిని గురించి మాట్లాడుతుంటే అదేం పట్టనట్టు మామూలుగా ఉండటానికి నాకు చాలా కష్టం అయ్యేది. ఈ లోపల నీకు ఎలా తెలిసిందో నేను ఊరు వెళ్లలేదని, ఊళ్ళోనే ఉండి అబద్ధం చెప్పానని తెలిసింది. ఆనందమూర్తి గారు నువ్వు నా కోసం అడిగావని చెప్పగానే నేను నిరుత్తరుడిని అయ్యాను. నీ దగ్గరికి రావటానికి, నేను ఊళ్ళోనే ఎందుకు ఉన్నానో చెప్పటానికి ప్రయత్నించాను. నువ్వు నా మొహం కూడా చూడలేదు, నా నీడని కూడా సోకకూడదు అన్నట్టు అసహ్యించుకున్నావు. ఈ తిరస్కారం నేను భరించలేకపోయాను. నేనేం చేయాలో పాలుపోలేదు. ఆనందమూర్తి ఊరిలో లేడు. ఆయన త్రివేంద్రం వెళ్ళాడు. 10 రోజులకి గాని తిరిగి రాడు అని భార్య చెప్పింది. నేను గదిలో ఒంటరిగా ఉండిపోయాను. నిన్ను పోగొట్టుకున్నానేమో, నువ్వు ఇక నా ముఖం చూడవేమోనని భయం నన్ను నిర్జీవం చేసింది. దానికంతటికీ కారణం ఎవరు? ఆ విశ్వనాథం. నాలోని కోపం మళ్లీ రాజుకుంది. అంతయి ఇంతయి మహాజ్వాలగా ప్రజ్వరిల్లింది. నాలోని చెడు మనిషి మంచి మనిషి మీద తిరగబడ్డాడు. నేను గదిలో నుంచి బయటికి వచ్చాను. పబ్లిక్ ఫోన్ బూత్ వైపు నడిచాను. ఆ క్షణంలో నేను చేస్తున్న పని నన్ను నేనే ఆపలేకపోతున్నాను. ఫోన్ చేస్తుండగా వెనక నుంచి ఎవరో వచ్చారు. వాళ్ళు నన్ను పట్టుకున్నారు, అరెస్టు చేశారు. నేను పట్టుబడిపోయాను. కిరణ్ నన్ను అరెస్టు చేశాడు. నేను నీ తిరస్కారంతో భయంకరమైన మానసిక వ్యధని చెందినప్పుడు ఊరిలో ఆ సమయానికి ఆనందమూర్తి లేకపోవటం కూడా నా దురదృష్టమే. ఆయన ఉంటే నా స్థితి వేరుగా ఉండేదేమో. ఆనందమూర్తి త్రివేంద్రం నుంచి రాగానే నేను అరెస్టు అయ్యానని తెలిసి నన్ను చూడటానికి వచ్చారు. ఆయన కిరణ్తో నా స్థితి చెప్పారు. ఈ లోపల నువ్వు వచ్చావు, చూసావు. నేను ఏది జరుగుతుందని భయపడ్డానో అది జరగనే జరిగిపోయింది. నేను పాతాళంలోకి కృంగిపోయాను. ఆనందమూర్తికి అప్పుడుగాని నేను నీకు ఈ విషయం చెప్పకుండా దాచానని తెలియలేదు. ఎందుకు తెలియదు. విశ్వనాథం గారు నన్ను మంచి మనసుతో నా స్థితి తెలుసుకొని క్షమించారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కిరణ్ సాయంతో నన్ను విడుదల చేయించారు. నేను బయటికి రాగానే ఆయన నా చేతులు పట్టుకుంటూ, సత్యజిత్, ఒక పెద్ద అపార్థం వల్ల మనిద్దరం చేయరాని పొరపాట్లే చేశాం. మనం ఒకరిని ఒకరు క్షమించుకుందాం అన్నారు. ఆయన వెంట రూప ఉంది. రూప విశ్వనాథం గారు నన్ను విడిపించటానికి చేసిన ప్రయత్నం చెప్పింది. ఆయన నన్ను రూపని తనతో ఇంటికి రమ్మనమని కోరారు. నేను వచ్చాను. విశ్వనాథం గారే నన్ను క్షమించారు, నువ్వు కూడా క్షమించే ఉంటావు అని ఎంతో ఆశతో వచ్చాను. నువ్వు నా కంటికెదురుగా రానేలేదు. నీ మౌనం నాకు చెంపపెట్టు అయింది. ఆనందమూర్తి మాత్రం ఆ సమయంలో నాకు ఎంతో సాయం చేశారు. భారతి మీద నీకు నిజంగా ప్రేమ ఉందో లేదో నిర్ణయం అవడానికి ఇది నిర్ణయిస్తుంది. ఆమె నీకు కావాలి అనుకుంటే నీ వల్ల పొరపాటు జరిగిందని, దాని మూలంగానే ఆమె దూరం అయిందని తెలుసుకో. నువ్వు మామూలుగా అయితే
భారతి ఎప్పటికైనా నిన్ను క్షమించి తీరుతుంది. ఈ సమయంలో నీకు సహనం, పట్టుదల కావాలి అని బోధించారు. నా మనసుకి అది జీర్ణం అయ్యేలా బోధ చేశారు. నాకు అది నిజమేననిపించింది. భారతి నాకు దూరం అవడానికి నేనే కారణం. నేనే మళ్లీ సహనంతో, సంయమన శక్తితో ఆ దూరం తగ్గేలా చేసుకోవాలి. ఈ ప్రయత్నం నా జీవితాంతం పట్టినా సరే అనిపించింది. నేను స్వయంగా వచ్చి నీతో ఇదంతా చెప్పాలని ప్రయత్నించాను. అందుకే నిర్మల, జయలక్ష్మిల సాయం కోరాను. కాని ఆ రోజు నిన్ను చూశాను. నువ్వు పడుతున్న బాధ నేను పడుతున్న బాధ కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించాను. నా మనసు ద్రవించిపోయింది. నిన్ను నా గుండెలకి చేర్చుకోవాలని, నిన్ను అనునయించాలని అనిపించింది. నువ్వు నా దగ్గరగా ఉండి నన్ను ఎంతైనా చిత్రహింస పెట్టు, కాని ఇలా దూరంగా మాత్రం వెళ్లవద్దని వేడుకోవాలని అనిపించింది. కాని నువ్వు వినే స్థితిలో లేవు. భారతి, ఇంతకాలం లేనిది ఇప్పుడు నా జీవితంలో ఒక మహాద్భుతం జరిగింది. అదేమిటో తెలుసా? నువ్వు అంగీకరించకపోయినా నా మనసులో నువ్వు తోడుగా ఉన్నావు. ఆ భావన నాకు కొండంత మనోధైర్యాన్ని కలగజేస్తోంది. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను నీవాడిని. నువ్వు ఒకసారి యాక్సిడెంట్లో నన్ను రక్షించి నాకు ప్రాణం పోసావు. మళ్లీ ఈ రూపంగా ఈ మనోవ్యాధి నుంచి నన్ను రక్షించావు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా, నువ్వు అంగీకరించినా తిరస్కరించినా ఈ జీవితం నీకే అర్పితం. ఎన్నాళ్లు దూరంగా ఉందాం చెప్పు? సంవత్సరమా? 2 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? కాలం ఎంత గడువు అయినా పర్వాలేదు. నువ్వు కోరినట్టే నేను దూరంగా ఉంటాను. నువ్వు నా ప్రవర్తనని, నా మనస్థితిని పరీక్ష చేసుకో. నేను మారాను అని నీకు నమ్మకం కలిగినప్పుడే నన్ను దగ్గరికి తీసుకో. ఎప్పటికైనా నన్ను తిరస్కరిస్తావో అంగీకరిస్తావో ఆ తీర్పు నీకే వదిలిపెడుతున్నాను. నువ్వు ఎక్కడున్నది నాకు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు కొద్ది రోజులు దూరంగా వెళితే ఇదంతా ఆలోచించుకునేందుకు వ్యవధి దొరుకుతుందనే నేను ఆనందంగా నీకు పూలగుత్తి పంపి మరీ వీడ్కోలు చెబుతున్నాను. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నా ప్రాణం కొట్టుకుపోతున్నా నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకో, క్షమించలేని వ్యక్తికి ప్రేమించటం అంటే ఏమిటో తెలియదు. భారతి, నేను నీకు వీడ్కోలు చెబుతున్నాను. మళ్లీ నిన్ను చూసే వరకు మనం కలిసి గడిపిన జ్ఞాపకాలతో మన భవిష్యత్తు గురించి కన్నా కలల కౌగిలిలో కాలం గడుపుతాను. ఆ కౌగిలి నీ సాన్నిహిత్యంగానే భావిస్తాను. ఉంటాను. నువ్వు నా దానివి అయినా కాకపోయినా నేను నీవాడినే. సత్యజిత్. భారతి ఆ ఉత్తరం పట్టుకుని ఎప్పుడు బెర్తు మీద కూలబడిందో తెలియదు. ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి కళ్ల నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. ఉత్తరం మడిచి బ్యాగులో దాచుకుంది. కళ్ళు తుడుచుకుంటున్న భారతి ఒక్క క్షణం ఆగింది. పూలగుత్తి క్రింద పడి ఉంది. భారతి దానివైపు తదేకంగా చూసింది. ఆ తర్వాత వంగి దాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ పూలు ఎంతో ప్రియమైన చిహ్నంగా కనిపించాయి. భారతి చెంపకి ఆనించుకుంది. భారతి బొంబాయి వచ్చింది. రేణు స్టేషన్కి వచ్చింది. రేణు చాలా సందడి మనిషి. ఒక్క నిమిషం ఊరికే ఉండదు. వారం రోజులు గడిచినాయి. భారతి ఈ వారం రోజులు రేణుతో కులాసాగా కాలక్షేపం చేస్తూనే ఉంది. కాని రాత్రివేళ పడుకుంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగానే ఉంటుంది. రోజు రాత్రి పడుకోబోయే ముందు కనీసం ఒక్కసారైనా సత్యజిత్ రాసిన ఉత్తరం చదివేది. మనసంతా దిగులుగా అనిపించేది. అతని నోటి నుండి కారణం వినకుండా ఉండటం తను చేసిన తప్పుగా అనిపించసాగింది. ఇలాంటి తప్పు చేసి మళ్లీ అతనిని ఏ ముఖం పెట్టుకుని చూడగలుగుతుంది? భారతికి ఒక్కోసారి రాత్రివేళ అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోవాలని అనిపించేది.
ఆ రోజు రేణు వచ్చి తలుపు తట్టింది. భారతి తలుపు తీసింది. ఏమిటలా ఉన్నావు అంది రేణు. చలిగా ఉంది రేణు అంది వణుకుతూ. రేణు నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. అబ్బా, జ్వరం కూడా ఉన్నట్టుంది అంది. భారతి మంచం దగ్గరికి వస్తూ తూలి పడబోయింది. చప్పున రేణు వచ్చి పట్టుకుంది. భారతిని పట్టుకుని మంచం మీద పడుకోబెట్టింది. ఆ తర్వాత ఏమైందో భారతికి తెలియలేదు. కొన్ని యుగాలు తర్వాత మళ్లీ భారతికి మెలకువ వచ్చినట్లుగా అనిపించింది. చాలా నీరసంగా, చెయ్యి కదపలేనట్టుగా అనిపించింది. కళ్ళు తెరవగానే వదినా అంటూ నీలు పిలిచింది. నీలు చెయ్యి ఎత్తింది. నిర్మల ఆ చేతిని పట్టుకుంది. అబ్బా, మమ్మల్నందర్నీ ఎంత భయపెట్టావో తెలుసా అంది డగ్గుత్కతో. నాకేమైంది నీలు? అదేదో విషజ్వరంట. ఒకటే కలవరిస్తున్నావని, హై టెంపరేచర్ ఉందని కంగారు పడుతూ రేణు ఫోన్ చేసింది. నేను వచ్చేశాను అంది. ఇంతలో రేణు వచ్చింది. వెంట డాక్టర్ ఉన్నారు. తల్లి, మమ్మల్నందర్నీ హడలగొట్టేశావు కదా. నిన్ను బొంబాయి ఎందుకు రమ్మన్నానా అనుకున్నాను అంది రేణు. భారతి నీరసంగా నవ్వింది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. నీలు కిటికీ పరదాలు పక్కకి లాగుతోంది. నీలు, భారతి పిలిచింది. ఏమిటి వదినా? భారతి ఏదో అడగబోయి మళ్లీ సందేహంగా ఆగింది. చెప్పు, ఏమిటి? నీలు, సత్యజిత్ వచ్చినట్టు, నా దగ్గర ఉన్నట్టు నాకు కల వచ్చింది. అది కలేనా? నీలు నవ్వింది. కల కాదు, అతను నిజంగానే వచ్చాడు. ఈ వారం రోజులు అతనే నిన్ను కంటికి రెప్పలా కాపాడాడు. ఒక్క క్షణం కూడా వదలలేదు. నిజంగానా? అస్పష్టంగా అంది. నిజంగానే. రేణు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు అతను మా ఇంట్లోనే ఉన్నాడు. ఈ వార్త వినగానే నేను వస్తున్నాను అని బయలుదేరి వచ్చేశాడు. ఎక్కడున్నాడు? బయట డ్రాయింగ్ రూంలో ఉన్నాడు. నీకు మెలకువ వస్తే తను వచ్చినట్టు చెప్పవద్దన్నాడు. అతను ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతున్నాడు. నిజంగానా? నీలు, అతన్ని పిలు, నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి అంది ఆదుర్తగా. నీలు లేచి వెళ్ళింది. 5 నిమిషాలు గడిచినాయి. గుమ్మం దగ్గర అలికిడి అయింది. భారతి తలెత్తి చూసింది. అక్కడ సత్యజిత్ నిలబడి ఉన్నాడు. ఇద్దరూ క్షణంసేపు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భారతి మంచం మీద నుంచి లేవబోయింది. అతను గభాలన వచ్చాడు. భారతిని పట్టుకున్నాడు. లేవకు, పడిపోతావు అన్నాడు. నేనేగా నీ దగ్గరికి రావాల్సింది, అందుకే వస్తున్నాను అంది. అతను భారతిని భుజాలు పట్టుకుని కళ్లల్లోకి చూశాడు. భారతి అతన్ని చూస్తూ, నాకు ఈ జ్వరం రాకపోయినట్టయితే నేనే హైదరాబాద్ వచ్చేదాన్ని. ఆ ఉత్తరం ముందే చదివి ఉంటే. భారతి, మనిద్దరం ఇంత బాధపడేవాళ్లం కాదు. నిజంగా అంటున్నావా? నిజంగా. భారతి, అతను భారతిని గుండెలకి హత్తుకున్నాడు. భారతి అతని ఛాతీకి తల ఆనించుకుని కళ్ళు మూసుకుంది. ఉత్తరంలో నువ్వు రాశావుగా అంది అస్పష్టంగా. ఏమని? క్షమించటం తెలియని వ్యక్తికి ప్రేమించటం అంటే ఏమిటో తెలియదని. అది నిజమేననిపించింది. భారతి, అతని చేతులు భారతి తలని మరింత గట్టిగా గుండెలకి అదుముకున్నాయి. నాకు మరోసారి పునర్జన్మని ఇచ్చావు. నీకు నా కృతజ్ఞతలు అన్నాడతను అస్పష్టంగా. కలల కోగిలి నవల సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.